వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదు, మంత్రి సంధ్యారాణి విమర్శలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజనాథ్. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం. కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు, నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్. ఎస్సీల వర్గీకరణ, దళితుల హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు. శ్రీకాకుళంలో పీఎంజే జ్యువెల్స్ నూతన స్టోర్ ప్రారంభం. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయన మతి భ్రమించినట్లుగా ఉంది అని అన్నారు. ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా, ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ నాయకత్వం నచ్చి పార్టీలో చేరారని, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తా ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కాబట్టి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. I told politics are not the business. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో
డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ ఫస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే, బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు. సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్. పాలిటిక్స్ అనేది అధికారం కోసం, బిజినెస్ కోసమే కాదు. పొలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది. దట్స్ నేనే పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ నేనే దాన్ని ఇప్పుడు చెప్పలేను. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట పట్టణంలోని అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పాయికరావుపేట పోలీసులు ఈ రోజు 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలింపు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పాయికరావుపేట సిఐ అప్పన్నలు. కేసు దర్యాప్తును సకాలంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. 1వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన మన పాయికరావుపేట మండలం దుర్గానగర్ లో గల అంబేద్కర్ గారి పార్క్ లో ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీన వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయికరావుపేట ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించి అక్కడంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. టవర్ డంప్ తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ కాల్స్ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ తాలూకా సిడిఆర్ పెట్టి అనాలిసిస్ చేశారు. ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయికరావుపేటకు చెందిన ఒక జువెనల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయికరావుపేట వీళ్ళు గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం, అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో త్రాగడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు. వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. ఒకవేళ ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో
వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకు ముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మాక్సిమం 75 lakhs కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతో పాటు ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రినర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రినర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయలు కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ అంశంపై ప్రధాని మోదీని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ మిలిటరీ ప్లేన్ లో మన భారతీయులు, ఈ మహాబుజ్జులు, గుజరాతీస్, పంజాబీస్ ఒక రేపిస్టులాగా, టెర్రరిస్టులాగా, క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులను ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్, అలాగ మన ఇండియన్స్ ని పంపించడం చాలా బాగా. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా, ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదు ఎందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చి క్రిమినల్స్ లాగా పంపుతాయి, నోరెందుకు? ఇప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్ కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటారు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది? ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్య, దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మాన్ మల్లన్నని, ఆడ ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగు వాళ్ళు, 13 లక్షలు. ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాట. ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్ తో మాట్లాడు, ఫాదర్ బుష్ తో మాట్లాడు. ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశారు మన భారతీయులకు. కంపెనీలు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు.
ఎప్పుడన్నా ఎత్తుకో 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటది. జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుక పీకలేరు ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను తిన్న డబ్బులు తన కేసులు. వివేకానంద రెడ్డి ఇష్యూ చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ని మాకొద్దు బాబు అని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో వదిలేసిన తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా పొరపాటు. సరే, పెడతారా లేదని తర్వాత విషయం చూద్దాం. అది అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది కాకరాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు, అలాగే సోంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటివని చెప్పి వాటిని వెంటనే కాకరాపల్లిని చాలా వరకు కన్స్ట్రక్ట్ చేస్తారు, స్టాప్ చేశారు విషయం తీసుకుంటారు. అలాగే సోంపేట కూడా స్టాప్ చేశారు. అదేంటి చిత్రంగా? దానికి కారణం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం అసలు దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం. ఇట్లా కాలుతో తంతే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూటెడ్ వాటర్. ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టడానికి వాళ్ళు? కాబట్టి నేను అన్నది, ఈ విషయాన్ని తెలుసుకోకుండా, విషయాన్ని గ్రహించకుండా ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేస్తాను, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తాను ప్రజలకి ఆశలు రేపటి 1600 ఎకరాల్లో మీరు ఈవేళ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరు భూములు తీసుకుంటారు చెప్పండి? సరుబుజ్జిల మండలంలో ఎవరు భూమిని తీసుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి బాగం గోపాలరావు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ, దళితుల హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలు అంబేద్కరీయులు మానవతావాదులు. న్యాయపరమైన హక్కుల కోసం పోరాడటమే మాకు తెలుసు. కానీ సమాజంలో కొందరు మాలలను సామాజిక స్మగ్లర్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీల వర్గీకరణపై ఆందోళన. 2000లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను A, B, C, Dలుగా విభజించారని, అయితే 2004లో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చెల్లదని తేల్చి చెప్పిందని గోపాలరావు గుర్తు చేశారు. కానీ 2024లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని సూచించడం ప్రశ్నార్థకరమని అన్నారు. గతంలో ఇదే కోర్టు వర్గీకరణను రద్దు చేస్తే ఇప్పుడు మారిన తీర్పుకు అసలు కారణం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. దళితులపై దాడుల పెరుగుదల. గత ప్రభుత్వ హయాంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగినా బాధితులకు న్యాయం జరగలేదని మాల మహానాడు సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు. మానవాదిల మధ్యన ఏబిసిడి 4 తరగతులు విభజించారు. అది 2004 వరకు ఏబిసిడిలుగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా అభివృద్ధి చెందారు. 2004లో కొంతమంది మానవ నాయకులు కోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమాలు చేయడం అలా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టుకి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు. తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి. ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో శ్రీకాకుళంలో PMJ జ్యువెలర్స్ నూతన స్టోర్ ప్రారంభం. స్టోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమిళ. PMJ జ్యువెలర్ నూతన ప్రారంభోత్సవం. కూన ప్రమీల. శ్రీకాకుళంలోని కస్టమర్ల విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా వజ్రాలు, బంగారం మరియు విలువైన స్టోన్స్తో విస్తృతమైన డిజైన్లను కలిగి ఉంది. PMJ యొక్క అత్యుత్తమ, ఇంతకు ముందు చూడని ఆకర్షణీయమైన డిజైనర్ ఆభరణాల శ్రేణి, హ్యాండ్మేడ్ క్రియేషన్లు, విభిన్న ప్రాంతాల వారీగా వివాహ ఆభరణాలు ఈ సేకరణలో భాగంగా ఉన్నాయి. అన్ని రకాల ఫంక్షన్లు, పార్టీలు, వేడుకలకు అనువైన తేలికపాటి క్రియేషన్లు కూడా ఈ స్టోర్లో అందుబాటులో ఉంటాయి. ఈ నూతన స్టోర్ తమ వినియోగదారులందరికీ తాజా, అత్యుత్తమమైన, గతమెరుగని అద్భుతమైన వజ్రాల, పెళ్లి ఆభరణాల విస్తృత శ్రేణిని నమస్తే అందరికీ కూడా. ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మా PMJ జ్యువెలర్స్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మన శ్రీకాకుళంలో మన PMJ జ్యువెలర్స్ ఫ్యామిలీ జ్యువెలరీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి కారణం మీ అందరి ఆశీర్వాదాల బలం వల్ల ఈరోజు మనకు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన PMJ జ్యువెలరీలో చాలా స్పెషల్గా, అంటే వరల్డ్లోనే ద టాపెస్ట్ వర్కర్ల చేత మేక్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో, అంటే ఈరోజు ఓపెన్ చేసిన షోరూంలో ఉంచడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ముందుగా ప్రతి అకేషన్కి కావాల్సినటువంటి చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి, డైమండ్లోనే కానివ్వండి చాలా స్పెషల్గా డిజైన్ చేసి, అలాగే మన స్ట్రెంగ్త్, మన PMJ ఫ్యామిలీ జ్యువెలరీ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఆ బలం ఏంటంటే ఒక 200 కారీగరీలు, అలాగే